నమస్తే, వెల్కమ్ టు 144 టీవీ స్ట్రైట్ టాక్ విత్ లక్ష్మి. ఈరోజు మనం మనలాగే మనలో ఉన్న ఒక వ్యక్తిని కలవటానికి వచ్చాము. ఇదేంటి అని అనుకుంటున్నారా? తన మనసులోని భావాలన్నింటినీ కూడా అక్షరాల రూపంలో చేర్చి ఒక రచయిత్రిగా అవ్వాలి అన్న తన యాంబిషన్ని ఒక స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ రిటైర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్గా తన యొక్క మనసులోని భావాలని రచయిత్రిలాగా నెరవేర్చుకుంటున్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ విత్ లక్ష్మి. మీ పేరు? నా పేరు అన్నపూర్ణ పేరి. అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారు, అసలు మీరు ఏం చేస్తుండేవారు? చిన్నప్పటి నుంచి అంటే కాలేజీ చదువుతున్నప్పుడు నాకు ఒక యాంబిషన్ ఉండేదమ్మా. ఏదో ఒకటి జర్నలిస్ట్ చేయాలి, జర్నలిజం చేయాలి, వాళ్ళు ఎంతో దూరాల నుంచి వెళ్తూ ఉంటారు, చూడాలి, మనం అన్ని ప్లేసులు చూడాలని ఒక యాంబిషన్ ఉంటుండేది. దాన్ని బట్టి కొంచెం రాయాలని, రైటర్గా ఉండాలని ఉండేది. ఒక రోజున 88లో అంటే నేను కాలేజీ చదువుతున్న టైంలో ఒక పేపర్లో వస్తే అది వనితా వికాసం అని వచ్చింది టాపిక్. అంటే ఆడవాళ్ళకి ఉద్యోగం అవసరమా అన్న ఒక టాపిక్ ఇచ్చారు. ఆ టైంలో నేను రాశా. నాకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఈవెంట్ ఆ టైంలో. సో అప్పుడు రాసింది పేపర్లో వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నా జర్నీ మొదలైంది. తర్వాత ఏమైందంటే మ్యారేజ్ అవ్వడం. మ్యారేజ్ అయిన తర్వాత ఛత్తీస్గఢ్ అని ఎంపీ, అప్పుడు ఆ టైంలో ఎంపీ ఉండేది ఛత్తీస్గఢ్లో. మా వారు రైల్వేస్లో పనిచేస్తుంటే అక్కడికి వెళ్ళిపోవడం. సరే మెల్లగా టీచర్గా వెళ్ళా. ఎందుకంటే అక్కడ హిందీ అంతా, తెలుగు కొంచెం మాకు మరి ఆగిపోతాం కదా రాయడానికి, అక్కడ పంపించడం లేకపోతే. కానీ రాయడం మాత్రం మానలేదు. నా బుక్లో రాసుకుంటూ డైరీస్, మా నాన్నగారు చిన్నప్పుడు కూడా డైరీస్ రాసేవారు. మా నాన్నగారి దగ్గర నుంచే వచ్చింది అనుకుంటాను ఇది. ఎందుకంటే మా నాన్నగారు ఒక ఊరు వెళ్ళాలంటే ఆ ఊరికి ఒక మాకు బుక్ మీద, చిన్న బుక్ మీద రాసి ఇచ్చేవారు. ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నామంటే పలానా మాకు నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో బండి ఎక్కడం, అక్కడ స్టేషన్లో దిగడం, మళ్ళీ ఎలా దిగాలి ఎలా వెళ్ళాలి కూడా అందులో రాసిచ్చేవారు. అంటే చిన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ట్రైన్ దిగాక ఎటు వెళ్ళాలి, ఎక్సైడ్ అటు ఎటువంటి వెళ్తాము, ఏమిటి ద్వారం అనే దారి ఎటు మాకు కన్ఫ్యూజ్ అయిపోతామని మా నాన్నగారు ఏం చెప్పేవారంటే దిగగానే ఎంతమంది పెడుతున్నారో ఆ రూట్లోనే వెళ్ళిపోవాలని వారు. అది బయటకు వెళ్ళిపోతాం కదా, బయటకు వెళ్ళిపోవచ్చు. లేకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోతే మొత్తం వెళ్ళిపోయాక మనం కన్ఫ్యూజ్ అవుతామని మా నాన్నగారు చెప్పేవారు. అలాగే రాసి ఇచ్చేవారు. ఆ బుక్ పట్టుకుని మేము హైదరాబాద్ వచ్చేవాళ్ళం, ఒక్కళ్ళం వచ్చేసేవాళ్ళం. మా నాన్నగారు మమ్మల్ని ఆడపిల్ల అనే అదేం లేదు మాకు. సో మీకు ఆ రోజు నుంచి కూడా ఇండివిజువల్ గా ఎదగటం అనేది నేర్పించేశారు మా నాన్నగారు. అసలు మీరు ఏం చదువుకున్నారండి? నేను BA చేశానమ్మా, BA చేశాను. తర్వాత అంటే మ్యారేజ్ లేదు, బిఫోర్ మ్యారేజ్ కాదు, బిఫోర్ మ్యారేజ్ BA చేశాను, BA పాస్ అయ్యాను. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టాక అప్పుడు BEd చేశాను, టీచర్గా చేస్తూ అప్పుడు BEd చేశాను. అలా మా నాన్నగారు రాసిన బుక్ని బట్టి ఓహో ఇలా ఊహించుకోవచ్చు, రాయొచ్చు మనం అనుకుని నిజంగా ఆ బుక్ పట్టుకుని మా హైదరాబాద్ డైరెక్ట్ వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ 10 నెంబర్ బస్ స్టాప్ ఎటు ఇవన్నీ రాసిచ్చేవారు. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఈ రోడ్ ఉంటుంది, రైట్ సైడ్ బస్ స్టాప్ ఉంటుంది అని చెప్తే అవన్నీ చూసుకుని రాసుకుంటాం. ఇప్పటికీ మా వాళ్ళందరూ కూడా మాకు డైరీస్ అలవాటు, డైలీ రాసుకుంటాం మేము రోజు జరిగినవి. మా నాన్నగారు రాసేవారు, మాకు అది. ఇప్పుడు మీరు ఎలాంటి బుక్స్ రాస్తుంటారు? అంటే బుక్స్ రాస్తారా లేకపోతే స్టోరీస్ ఎలా రాస్తారు? బుక్స్ రాయాలని ఉండేది, కానీ నాకు అది ప్రింట్ చేయాలంటే ఆ ప్రింటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళడం అవన్నీ మాకు మా ఇంట్లో జరిగేది కాదు. అంటే మా హస్బెండ్ కూడా పాపం రైల్వే కాబట్టి ఆయనకి బిజీ, అందులో హెల్ప్ చేసేవాళ్ళు లేక నేను ఎన్నో బుక్స్ రాసుకున్నా, డైరీలో రాసి ఉంచుకుంటా స్టోరీస్ అన్ని. ఇలా రాయిగా మా పెద్ద అబ్బాయి పాపం గ్రాడ్యుయేషన్ అవుతున్నప్పుడు, ఆ అబ్బాయి ఇంజనీర్ చేస్తున్నాడు, మా పెద్దవాడు ఏం చేశాడంటే ప్రతిలిపి అని మ్యాగజైన్, అది మన దాంట్లో మొబైల్లో రాయొచ్చు. ఆ మ్యాగజైన్, ఈ మ్యాగజైన్లో దాంట్లో రాయమంటే దాంట్లో నేను 35 నుంచి 40 స్టోరీస్ రాస్తాను. అది మాత్రం చాలా నాకు ఫాలోవర్స్ ఉన్నారు అందులో. చాలా బాగుంటుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. మా పెద్ద అబ్బాయికి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను వాటికి. కానీ పాప అంటే మమ్మీ హ్యాపీగా ఉంటే నేషన్ హ్యాపీ ఉంటారు. అది కానీ మా వాళ్ళకి అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఇవన్నీ కొటేషన్స్ నేను చదువుతూ ఉంటాను, మా పిల్లలు కూడా అది చెప్తుంటారు. దాన్ని బట్టి కూడా ఇన్స్పైర్ అయిపోయి మనం చేసుకుంటూ ఉంటాం. వెన్ ద మదర్ ఈజ్ హ్యాపీ, ద నేషన్ ఈజ్ హ్యాపీ, స్టూడెంట్ ఈజ్ హ్యాపీ, స్కూల్ ఈజ్ హ్యాపీ అది అంటాడు. అందుకంటే స్టూడెంట్ ఒకటి సరదాగా హ్యాపీగా మన స్కూల్కి వస్తే ఆ స్కూల్ పేరు మంచిగా వస్తుంది. ఏమండి? ఆ తర్వాత ఏంటి, ఇంట్లో అమ్మ సుఖంగా హ్యాపీగా ఉంటే వాళ్ళ పిల్లలు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ వాళ్ళందరూ బయటికి వెళ్ళి వచ్చిన ఇంట్లో అమ్మ హ్యాపీగా ఉందని టెన్షన్ ఉండదు వాళ్ళకి. ఇది అబ్దుల్ కలాం గారు చెప్పేవారు. అందుకోసం ఇలాంటివన్నీ మా అబ్బాయి మాత్రం నేను ఏం చెప్పినా మా పిల్లలు నాకు చేసి పెడతారు. ఇలాగే ఓ రోజు నాకు వంటలు చేయాలి, ఈ టీవీ అంటే ఏంటి ఒక రకమైన చెప్పాలి మన
అది చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను నాకు ఒక చేయాలరా ఈటీవీకి మనం ఏదైనా ఇవ్వాలి, వంటలు వండుతానంటే వెంటనే వాళ్ళకి కాల్ చేయడం, మాకు పంపించడం అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు మా పిల్లలు. ఇలాగ మా కోఆపరేషన్ మా పిల్లల దగ్గర నుంచి చాలా ఉంది నాకు. ఏం చేస్తుంటారండి మీ పిల్లలు? మా పిల్లలు పెద్ద అబ్బాయి ఏమో ఎంఎస్, ఇప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ చేశాక ఎంఎస్ చేయడానికి లండన్లో ఉన్నాడు. ఎంఎస్సీ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. వాడేమో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశాడు, అతను ఆస్ట్రోనెంట్ దాంట్లో ఉన్నాడు. చిన్న అబ్బాయి ఏమో ఎంఎస్ చేసి లండన్లో, నేను ఆ అబ్బాయి కూడా ఆంట్రప్రీనర్గా చేసుకుంటున్నాడు. వెరీ హ్యాపీ అండి, ఇద్దరు అక్కడ ఉన్నారు. అదే సో ఇద్దరు అలా సెట్ చేసేసారు. మా పిల్లలు కూడా నేను టీచర్ నేనమ్మా. ఓకే. స్టోరీస్ అంటే ఎట్లా, ఏమనిపిస్తే ఎలా రాస్తారు? అంటే ఒక లేడీస్ ఏ జోన్లో రాస్తారు మీరు స్టోరీస్ ఎక్కువ? ఏంటి అంటే జోన్ అని నేను పెట్టుకోలేదు. ఇవాళ ఒక మా ఫ్రెండ్స్ కూడా ఒక డిస్కస్ అవుతూ ఉంటాయి మాకు. డిస్కస్ అవుతుంటే మొన్న ఈ మధ్య ఒక అతను ఏమన్నారంటే, ఒక మా దాంట్లో ఆలీబాబా 40 దొంగల స్టోరీ ఉంది, కానీ దాన్ని కన్వర్ట్ చేస్తే ఆలూబాబా 4 దొంగతనాలు అని చెప్పారు. దాని మీద స్టోరీ రాసేసా, రాసుకున్నా, చాలా చక్కగా రాసా. అన్నీ ఏం లేదా, ఫన్గా ఉంటుంది. తర్వాత ఈ షాల్స్ ఉంటాయి కదా, మనం కప్పుతారు సాలువా, ఈ సాలువాలు కప్పేటప్పుడు నేను త్యాగరాయ గానసభకి పెడుతుంటాను. ఈ మధ్య పాటల కోసం అని పెడుతుంటే నాకు ఒక ఫన్ అనిపించింది దాన్ని చూడగానే. ఎందుకంటే సాలువాలు కప్పుతారు, పాపం 50 రూపాయలు పెట్టి తీస్తారు, కప్పుతారు, దాన్ని మళ్ళీ పట్టుకెళ్ళి వాళ్ళు అక్కడే అమ్మేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఇస్తారు. నేను దాని మీద చాలా ఫన్గా స్టోరీ రాశాను, కవిత రాశాను. ఈ కవితని మొన్న నల్లకుంటలోనూ మాకు మొన్న ఈ మధ్య పండుగ, ఆ పండుగ నాడు మనకి అక్కడ సాల్వాలు నాకు సన్మానం చేశారు మాకు. నా షాలు చాలా, షాల్ యొక్క దాని యొక్క అంతర్భాగం, అంతర్మదనం, షాల్ అంతర్మదనం అని రాశా. అంటే దాని యొక్క బాధ చెప్పుకుంటోంది, దాని యొక్క బాధ చెప్పుకుంటోంది. ఏంటంటే కొంతమంది కప్పుకుంటారు, కొంతమంది దాన్ని తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు, కొంతమంది ఏం చేస్తారంటే దాని ఒడియాలు పెట్టడానికి దేనికో దానికి ఉపయోగిస్తుంటారు, సెకండ్స్లో అమ్మేస్తున్నారు. ఇవన్నీ నా బాధపడిపోతున్నాను. నన్ను చిన్నపిల్లలు ఏదో ముక్కలు తుడుచుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటారు. ఆయన సరదాగా రాశారు. అసలు దీనికి వాల్యూ ఎప్పుడు వచ్చింది? ఈ శాలువాకి వాల్యూ ఉంది. ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను రాసిన దాంట్లో నాకు చాలా ఇష్టమైంది. ఇది శ్రీరామచంద్రుడు ఉన్నాడు, శ్రీరామచంద్రుడు షాల్ కప్పుకుని వస్తుంటే అది జారి పడింది మనకి ఇండియా, మన భూమి మీదకి. అప్పటి నుంచి వాల్యూ పెరిగింది. అందువల్ల శాలువా కప్పుతేనే విలుస్తారు, అంతే కదా. ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే ఆ శాలువాకి మనం ఇస్తాం. దీన్ని నేను ఇది ఇస్తూ, ఈ మెసేజ్ ఏంటి, శాలువాకి మెసేజ్ ఇస్తూ మనం ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తూ, దీన్ని మన పాపం అది బాధపడుతుంది, దాన్ని అర్థం చేసుకుని మనం చక్కగా జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోండి, దాచుకోండి, కానీ సెకండ్స్కి అమ్మకండి అని చెప్పడానికి చేశా. ఇందాక నేను వచ్చినప్పుడు మీరు ఒక మ్యాగజైన్ చూపించారు, అంటే మంత్లీ మ్యాగజైన్స్లలో ఇలా రాస్తానండి, అంటే మీకు మనసులో అనిపించింది దాన్ని అక్షర రూపంలో పెడుతున్నారు. అదేవిధంగా ఎండాకాలం గురించి రాశారు, చాలా చక్కగా రాశారండి. అంటే ఏమంటారు, సమ్మర్లో మనము చెరుకు రసం తాగుతామని, అండ్ పిల్లలు పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి, స్కూళ్ళకి సెలవులు ఇస్తున్నారు, అట్లా ప్రతి ఆప్షన్ని కూడా మీరు మెన్షన్ చేస్తూ ఒక టాపిక్ని రాశారు. అసలు ఇదంతా చూస్తుంటే నాకైతే చిన్నప్పుడు బారిస్టర్ పార్వతీశం అని లెసన్ ఉండే 10th లో, అది గుర్తొస్తుందండి. మీకు గుర్తుందా బారిస్టర్ పార్వతీశం 10th క్లాస్లో? అంటే ఇప్పుడు మీరు మాట్లాడే విధంగానే నెడదవోలు వెళ్ళి వచ్చినాము అంటే వెళ్ళేది వచ్చేది అన్ని వివరంగా ఇట్లా, అంటే ఎందుకు ఇట్లా రాయాలని అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? అంటేనమ్మా నాకేదని నా మెసేజ్ అంటే ఎదురు వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలని చేస్తాను నేను. నా అంబిషన్, నా పాయింట్ ఏంటంటే నేనేం చెప్పినా ఫస్ట్ అర్థమైపోవాలి పిల్లలకి. అంటే నేను చిన్నప్పుడు స్కూల్ టీచర్గా చేయడంలో వాళ్ళకి ఏది అర్థం అవ్వకపోతే వాళ్ళు వెంటనే అడుగుతారు అన్న ఉద్దేశంతో ప్రతిదీ అర్థమయ్యేలా చెప్పాలని ఉద్దేశంతో చేస్తాను ఇది. అంటే నా మ్యాగజైన్ చూడగానే నాది ఏ స్టోరీ చదివినా మీకు వెంటనే అర్థమైపోతుంది. అంత క్లియర్గా ఉండాలి, ఎండ్ కరెక్ట్గా ఉండాలి. చాలా బ్రహ్మాండంగా రాస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, అది మాత్రం చేస్తాను చెప్తాను. చాలా బాగా. మీకు ఇంట్లో ఎట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది రాస్తుంటే? అబ్బా వద్దమ్మా అంటారు, లేకపోతే హస్బెండ్ కూడా అబ్బాయి ఎప్పుడు ఆ రాతలేంటి ఆ చదువులేంటి అంటుంటారు చాలా మంది. మరి మీకు ఎటువంటి ఎంకరేజ్మెంట్ వస్తుంది? ఎంకరేజ్మెంట్ అంటే ఏం లేదు, మా ఇంట్లో సరస్వతీదేవే. ఇంట్లో పుస్తకాలు బెడ్ మీద ఎక్కడ కూర్చున్నా నాకైతే, అంటే పిల్లలు స్కూలే ఆడవాడు కాబట్టి కాపీస్ తెచ్చుకోవడం, చెక్ చేయడం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఎవరు ఏమంటారు. ఎందుకంటే నా పనులని పూర్తి చేసుకుని వచ్చి కూర్చుంటా.
నేను డిస్టర్బ్ చేసుకోను. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో అన్నీ తయారు చేసి సాటిస్ఫాక్షన్గానే ఉన్నాక వాళ్ళకి ఏం కావాలో చేసుకుని నాకు చేసుకుంటూ ఉంటాను. అందుకోసం నాకు ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు, ఇప్పటి వరకు పెట్టరు కూడా ఇవ్వైనా, ఎందుకంటే నేను చేసుకుంటాను కాబట్టి. అని మీరు రాస్తుంటే బాగుందని కానీ ఇట్లాంటి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఉంటుంది. మా పెద్ద అబ్బాయికి పాపం లండన్లో ఉన్నా సరే నేను రాస్తాను, స్టోరీ రాసి వాడికి చెప్తా, వాడు నేను ఫన్ నవ్వుకుంటాం. నాకు మూడు బాగోలేదు అనుకోండి, లేకపోతే మా అబ్బాయి బాగా పాడతాడు, పాట పాడమ్మా అంటాను. ఆ మూడు నాకు అప్సెట్ నాకు బాగా రావాలని చెప్పేసి పాపం వాడు పాడతాడు, చాలా ఎంకరేజ్ చేస్తాడు నాకైతే మా పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి కూడా అంటాడు, కానీ చిన్న అబ్బాయి కొంచెం టచ్ తక్కువ, అంటే ఈ టాపిక్లు ఏమి ఎత్తాడు, వాడి పనులు, కానీ వీడు మాత్రం చాలా ఎంకరేజ్ చేస్తాడు. మా వారికి కూడా నిజపెట్టి వాడిని వాయించేస్తాను, చదివేస్తాను, వినాల్సిందే. అందుకోసం ఏంటంటే వింటారు, బాగుందంటారు, ఏమనరు, ఇంకా ఓకే అంటారు అంతే. మరి మీ చుట్టాలు ఇప్పుడు మీ పేరెంట్స్ సైడ్ ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళు ఇంటి మధ్య వంట పట్టదు అంటారు కదా, అవును, ఇది నేచురల్, కరెక్ట్. నేను హిందీలో మా పిల్లలతో ఇదే హిందీలో ట్రాన్స్లేట్ చేసి చెప్తుంటా, ఏంటంటే గర్క దవాయి గర్మే నై చల్తా అంటాను. ఇది కాదు అసలు, కానీ తెలుగుని హిందీలో ట్రాన్స్లేట్ చేసి సరదాగా ఫన్గా ఉండాలని చెప్తుంటాను మా పిల్లలు కూడా. అలాగేను ఇప్పుడిప్పుడు మా పిల్లలు, మా అక్క కూతురు వాళ్ళు కూడా ఈ మ్యాగజైన్స్ ఇవన్నీ చూసి మొన్న హోలీకి కూడా రాశా. హోలీకి పంపిస్తే నేను వార్తకు వచ్చింది నాకు చెల్లి అని చెప్పి మ్యాగజైన్ పేపర్లు వేశారు. అది నేను మామూలుగా పెడితే మా అక్క కూతురు చూసి పిన్ని నువ్వు స్టేటస్లో పెట్టు చూస్తారని చెప్పి సలహా ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా బాగా రాస్తున్నావు పిన్ని అంటే. ముందు పట్టించుకునేవారు కాదు, ఇంట్లో ఎలాగా పట్టించుకోరు కదా, సరే అని చెప్పేసి నా ప్రయాణం నేను చేస్తూనే ఉన్నాను, రాస్తూనే ఉంటాను కూడా. అదమ్మా. అంటే ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారండి మీరు? మేము ఇప్పుడు ఈ మధ్యలో అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా గేమ్స్ అంటే చాలా ఇష్టం. నేను క్లాస్ 2 నుంచి మా అన్నయ్య చెస్ నేర్పాడు నాకు, మా పెద్ద అన్నయ్య తోటి. ఏం రాకపోయినా నన్ను నెగ్గించేసేవాడు, అంటే చిన్నపిల్లని కదా, దాచి కూర్చుందాం చలాదా అని చెప్పి కూర్చోపెట్టుకుని మీ ఇద్దరం నాకు చెస్ నేర్పాడు. అలా నాకు చెస్ వచ్చు. 2వ తరగతిలో ఉండగానే నేను 2nd క్లాస్ చదువుతుంటే తెలుగు అక్కడ మీడియం ఈస్ట్ గోదావరి చదువుతున్నప్పుడు నేను సైకిల్ కూడా నేర్చుకున్నాను. ఫెడల్ చెక్కడం మా అన్నయ్య నేర్పించాడు, మా పెద్ద అన్నయ్య ఎంకరేజ్ చేసేవాడు. నేను మ్యాథ్స్లో కూడా చాలా జమ్ము ఫస్ట్, నాది స్కూల్ మొత్తం మ్యాథ్స్ నాదే ఫస్ట్ ఉండేదాన్ని. ఇవన్నీ మా అన్నయ్య, మా పెద్ద అన్నయ్య మాకు చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఇప్పుడు కూడా మా సిస్టర్స్ అందరూ ఉన్నారు, చేస్తారు, కానీ చదవడం ఉంటుంది. కానీ నాకు గేమ్స్ అంటే ఇష్టం, ఈ ఫంక్షన్ ఈ ఫెస్టివల్స్ అంటే నాకు చేయించాలి, చేస్తాను, చాలా చేస్తాను. ఓకే, మీరు కొన్ని ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి షీల్డ్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ అవి చూస్తే అంటే మీరు మ్యూజికల్ గ్రూప్స్ అని అండ్ కాలనీలో కూడా మీరు ప్రోగ్రామ్స్ ఎట్లా వెళ్ళిపోయారమ్మా? అంటే మీరు ఛత్తీస్గఢ్లో ఉన్నారు, అక్కడ నుంచి ఇక్కడికి రాగానే ఇట్లా కలిసిపోవటం ఇవన్నీ ఇదంతా కూడా ఛత్తీస్గఢ్లో ముందు మొదలైంది. ఛత్తీస్గఢ్లో, ఇక్కడ హైదరాబాద్లో అసలు చెప్పాలంటే ఏమి లేవు, ఎంకరేజ్మెంట్ లేదు. ఇక్కడ ఇప్పుడు అపార్ట్మెంట్ ఉందంటే మాకు పండుగ వచ్చిందంటే ఎంత హడావుడిగా ఉంటుందో. అక్కడ ఏముంది, పిల్లలకి డ్రాయింగ్ పెట్టడం, పోటీలు పెట్టడం, తర్వాత గేమ్స్ పోటీలు పెట్టడం, అన్నీ పెడతాం అక్కడ. అక్కడి నుంచి వచ్చింది. మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు, నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు. ఇంటి పని చేసుకోవడం, బయటికి వెళ్ళి మనం చేసుకోవడం, మన రెస్పెక్ట్గా మనలో మన లిమిట్లోనే ఉండి చేసుకొచ్చేదాన్ని. అలా చేయడం అలవాటైపోయి ఇక్కడ కూడా మేము భోగి మంట కూడా ఇక్కడ వేస్తాం. అది అక్కడ ఉన్న పద్ధతి. ఇప్పుడు ఆంధ్రాలో అక్కడ మాకు ఛత్తీస్గఢ్ ఏమంటే తెలుగు అసోసియేషన్ అని ఉంటుంది, మేము తెలుగు వాళ్ళు అందరం కలిసి తెలుగు పండుగలు అన్నీ చేస్తూ ఉంటాం. కానీ చాలా ఫన్గా ఉంటుంది, హ్యాపీగా భలే ఉంటుంది. హ్యాపీ న్యూ ఇయర్ కూడా చేసుకుంటాం. ఇక్కడ చెప్పాలంటే తక్కువే, ఇక్కడ హైదరాబాద్ చాలా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎవరు లేరు, కలిస్తే నాకు తోటి వచ్చి చేసేవాళ్ళు కూడా కనిపించట్లేదు. సో అందుకని కొంచెం డౌన్ అయ్యి ఈ మధ్య మ్యూజికల్ అకాడమీ అని, మా నాన్నగారు సంగీతంలో విద్వాంసులు, వయలిన్ ఆయన డిప్లొమా చేశారు, విజయనగరం సంగీత కళాశాల చేశారు. చేస్తేనేమో ఆయన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి క్లాస్మేట్, ఇద్దరు ఒకసారి చదువుకున్నారు, అప్పుడు సంగీతం అక్కడ నేర్చుకున్నారు. వాళ్ళకి వెంకటస్వామి నాయుడు అని ఆయన ప్రిన్సిపల్గా చేశారు ఆ టైంలో. అలాగా కొంచెం పాటల మీద మక్కువ వచ్చి అక్కడ తెలుగు నుంచి ఇక్కడికి వచ్చేసాం కదా. ఇప్పుడు త్యాగరాయ గాన సభలో వాటిలో కూడా మ్యూజికల్ అకాడమీ అని చెప్పి పెట్టి నేను ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వీక్లీ మ్యాగజైన్స్ రాస్తుంటారు కదా, మరి ఆ రైటర్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే జస్ట్ ఫన్, మీరు మనం సినిమా చూస్తుంటాం అంటే సరదాగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంటున్నానండి. ఆ సినిమాలో అదే
చంటబ్బాయి మూవీలో శ్రీలక్ష్మి కూడా రాస్తుంది ఎడిటర్ అని బంగాళదుంప బావు అలా ఎప్పుడైనా ఎవరైనా ఎడిటర్ ఫీల్ అయ్యారా మీరు అసలు అమ్మో చేస్తున్నారా? లేదు 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 ఫీల్ అవ్వలేదు. వెరీ హ్యాపీ. వాళ్ళు నేను ఎలా రాసిన డిటో టు డిటో, ఓకే. ఎక్కడ దాన్ని ఎడిటింగ్ చేయలేదు. నాకు నా స్టోరీ నేను నా కాపీ నా దగ్గర ఒకటి ఉంటుంది కదా, ఆ కాపీని దీన్ని ర్యాలీ చేస్తే సేమ్ టు సేమ్ రాసి పంపిస్తున్నాను. ఫన్ గా అన్నానమ్మా, నిజంగా నేను చదివాను అవి మీరు రాసినవి కూడా. అంటే చిన్న పిల్లలు 4వ తరగతి 5వ తరగతి పిల్లలు చదివినా కూడా అర్థమయ్యే భాషలో రాశారు. అవును. అంటే కొంతమంది రాస్తే ఇట్లా పోయిటరీ లాగా రాయటం అలా రాస్తారు, కానీ మీరు చక్కని తెలుగు భాషని వాడుతూ రాశారు. అవును. అంటే ఇప్పుడు మీరు వింటున్నారమ్మా ఇటువంటి లాంగ్వేజ్ ఏమన్నా మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా? అంటే వింటున్నాం అంటే వినట్లేదు, చెప్పాలంటే ఇలాంటి లాంగ్వేజ్ లేదు. ఇప్పుడు నేనేంటంటే ఇంగ్లీషు హిందీ అందరికీ వస్తుంది, తెలుగు అన్నది అందరూ మర్చిపోతున్నారు. చెప్పాలంటే వాడుక భాషలో కూడా ఇప్పుడు నేను ఉన్నామంటే మేము కూడా హిందీలోనే మాట్లాడుకున్నాం అలవాటు. అక్కడక్కడ వర్డ్స్ అన్ని హిందీలోను ఇంగ్లీష్లోనూ వస్తుంటాయి. కానీ మనం తెలుగు మర్చిపోకూడదు, తర్వాత జనరేషన్కైనా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను పూర్తి తెలుగు మనం చదువుకున్నప్పుడు ఎలా చేశాను అలాంటి మాటలు వర్డ్స్ కూడా నేను రాస్తున్నాను. అలాగా చాలా హ్యాపీ అది మాత్రం. మీరు రాస్తున్నారు కదా రచయితలా, అంటే ఇదేదో జస్ట్ హాబీ లాగా రాస్తున్నారా, లేకపోతే ఏదైనా గోల్ పెట్టుకొని నేను అది రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఏమన్నా? డెఫినెట్గా రీచ్ అవ్వాలనే ఉంది నాకు. ఎందుకంటే ఇప్పటి వరకు ఫన్గాను టైంపాస్కి అయితేనే ఏదైతే రాశానో నేను పబ్లిక్ కూడా తెలియాలి, పబ్లిక్ నేను చెప్పాలి. కొంత నా తరఫు నుంచి ఒక్కళ్ళిద్దరు ఇన్స్పైర్ అయ్యి చదివి చెప్తే చాలు హ్యాపీ. నేను అదే అంటాను. ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళు అంటూ ఉంటారు, నువ్వు రాస్తున్నావు కానీ ఇది ఎవరు చదువుతారని అనుకుంటున్నావా అని మొన్న మా సిస్టర్ అడిగారు. నేనన్నాను, ఇప్పుడు నువ్వు వంటలు చూస్తున్నావు బుక్లో, పేపర్లో పడుతావు, న్యూస్ పేపర్లో డైలీ పేపర్లో వంటలు చూస్తున్నావు, ఆ వంట వండుతున్నావు కదా, ఎప్పుడైనా వండుతావు కదా, అలాగే నాది ఎవరో ఒకరు చదువుతారు ఆ హోప్ ఉంది నాకు. ఆ హోప్ తోటి నేను రాస్తాను కూడా అని చెప్పాను. అందువల్ల నాకు అది అసలు మంత్లీ మ్యాగజైన్స్ కానీ వీక్లీ వచ్చే మ్యాగజైన్స్ కానీ చదువుతున్నారా అని అంటే చదువుతున్నారు కాబట్టి ఇవి ప్రింట్ అవుతున్నాయి. అవును నిజం. అండ్ మీ హాబీస్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఇట్లా రాయడమే కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. నేను డ్రాయింగ్ గీస్తా, నేను పెయింటింగ్ వేస్తా. నేను ఇది కూడా నాకు చాలా చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యి, నేను 2010లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పనిచేస్తున్నప్పుడు నేను డిప్లొమా పాస్ అయ్యా. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేశారా? అక్కడ హైదరాబాద్ బిలాస్పూర్లో చేశాను. బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో. మహర్షి విద్యామందిర్లో చేశాను. సిబిఎస్ఈ స్కూల్ చూశాను, అక్కడ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో చేశాను, బాగానే చేసుకొచ్చి. ఇక్కడ కూడా మనకి హైదరాబాద్లో మన తెలంగాణ స్టేట్లో టీఆర్ఆర్లో కూడా పనిచేశాను. డ్రాయింగ్ అంటే ఇప్పటికి పెయింట్స్ వేస్తూ ఉంటా, టైం పాస్ అవ్వలేదు బోర్ కొడితే డ్రాయింగ్ ఇస్తా. సో అంటే చిన్నప్పటి నుంచి వేసేవాళ్ళు బొమ్మలు కూడా, అది కూడా సెల్ఫ్ గానే నేర్చుకున్నా. అంతే. దట్స్ గ్రేట్. అసలు నీకు డ్రాయింగ్ అసలు ఇందులో ఉన్నారు ఇందులో లేరు అన్నట్టుగా లేదమ్మా. నిజంగా ఇది నేను ఇవ్వాలని పబ్లిక్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉంటారు, తోచట్లేదు పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం వీళ్ళకి వెళ్ళడం నాకు హాబీ లేదు. అందువల్ల అని చెప్తాను, ఏదో ఒకటి చేయండి, ఒక బొమ్మ గీయండి, ఏం పర్వాలేదు, ఏదో ఒకటి వస్తుంది. ఆ చేసిన దాన్ని నవ్వుకుంటాం కూడా. ఫన్గా ఏదో బొమ్మ గీసాం, ఒక కాలుకి చెయ్యేసాం, కానీ చాలా వయసేమే అనుకుంటాం, తర్వాత నవ్వు వస్తుంది, తర్వాత చదువుకోవచ్చు, చూడొచ్చు. అంతే నా అంబిషన్. అది నేను చెప్పే విషయం. మెసేజ్ ఏంటంటే ప్రతి ఆడవాళ్ళకి ఎవరికి అందరికీ ఆర్ట్ ఉంది, ఒక టాలెంట్ ఉంటుంది అందరికీ. ఆ టాలెంట్ని బయట పెట్టుకోండి, చక్కగా చేసుకోండి, చక్కగా హ్యాపీగా ఉండండి. 60+ కూడా హ్యాపీగా ఉండగలము అని చెప్పడం నా మెసేజ్. ఓన్లీ అంటే ఇట్లా స్టోరీస్ లాగానే రాస్తారా, లేకపోతే ఏమన్నా కవితలు అట్లా కూడా రాస్తారా? ఈ మధ్య కొంచెం రాస్తున్నాను కవితలు. అంటే ఏం లేదు, కవితలు అంటే అంతకు ముందు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే ఆకన్నా డూలు రావడం ఇవన్నీ ఏవో ఉంటుంది దానికి, అంత నాకు అంత పాండిత్యం లేదు కవితల్లో. 1-2 మాత్రం చెప్తే మాత్రం రాస్తున్నాను. ఈ మధ్య మాకు అదే త్యాగరాయ గాంధీ భగత్ పుట్టినరోజు అయితే ఆ పుట్టినరోజుకి వాటికి రాయడం ఇవేవో రాస్తున్నాను, కానీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. రచయితగానే ఉండాలనుకుంటున్నాను, బుక్కులో రాస్తాను స్టోరీస్. తర్వాత నేను చిన్న మాట చెప్తున్నాను, మాకు బిఏ చదువుతున్నప్పుడు ఎకనామిక్స్ మాస్టర్ ఉండేవారు, మేడం ఉండేవారు. ఢిల్లీ మనకి ఇక్కడ బేగంపేట ఉమెన్స్ కాలేజీలో చదువుకున్నాను నేను. చదివితే అందులో నాకు ఎకనామిక్స్ శారదా మేడం ఆవిడ పేరు. ఆవిడ మమ్మల్ని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టే వరకు చక్కగా చెప్తుంది. ఆవిడ ఏమనేవారంటే, అంటే టీచర్స్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటాం, ఏదో టాపిక్లో ఎప్పుడు గుర్తుంటూ ఉంటాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే,
ఇప్పుడు పాత నోటు తొందరగా మారుతుంది, కొత్త నోటు తొందరగా మారదు అనేవారు. అంటే ఏంటి, కొత్త నోటు వచ్చిందనుకోండి, కొత్త 100 రూపాయల నోటు వస్తే మనం గమ్మున దాచుకుంటాం, బ్యాగ్లో పెట్టి దాచేసుకుంటాం, ఎక్కువ ఇవ్వం, సర్క్యులేషన్ అవ్వదు, అది దాచుకుంటాం. పాత నోటు ఏమిటి, ఎంత నలిగిపోతే అంత వెడుతూ ఉంటుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఇది చిరిగిపోతుందన్నా తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తాం. అలాగేట కాలనీలో కొత్త వాళ్ళు తొందరగా మారరు, తెలియదు కదా, అందరికీ తెలియదు. అదే పాత వాళ్ళం అవుతున్న కొద్దీ మేము ఎక్కడున్నాం, ఇప్పుడు నేను ఉన్నానంటే ఇక్కడ పలానా టీచర్ అని అనుకున్న టీచర్ ఎవరంటే చెప్తారు. ఇప్పుడు ఎందుకంటే పాత వాళ్ళం అయిపోతున్నాం కాబట్టి. అదే కాలనీకి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా కొంత తొందరగా తెలియదు కదా అందరికీ, మింగిలేవలేరు. అలా చెప్తుంది ఆ మేడం. అలాగే ఇప్పుడు రీసెంట్గా మీరు ఏమైనా కవిత కానీ రచన కానీ ఏమైనా రాశారా? రాశానమ్మా. కొంత ఇప్పుడు ఈ జనరేషన్లోనూ చక్కగా ఆడపిల్లలు అర్థం చేసుకోవట్లేదు. అత్తవారింటికి వెళ్తే భయాలతో వెళ్తున్నారు. ఈ భయాలతో ఏమవుతుందంటే కొంచెం విడాకులు ఇచ్చుకోవడం, డైవర్స్ ఇచ్చుకోవడం ఇలాంటివి అయిపోతున్నాయని వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలని నేను ఒక చిన్న కవిత రాశాను. అది చదివి వినిపిస్తాను మీకు. అంటే ఆ మని అంటే ఏంటి, ఒక ప్రకృతి. ఆడపిల్ల పేరైనా ప్రకృతి గురించి మన దానికోసం అనే ఉద్దేశంతో పెట్టాను పేరు ఆమని. అత్తింట్లో కాలు పెట్టింది ఆమని, ఆడపిల్ల వచ్చింది అత్తని. కోటి ఆశలతో కాదు కానీ కొండంత అనుమానాలతో అత్తమామలు, ఆడపడుచులు, భర్త తన ఆశయాలకు, వ్యక్తిత్వానికి స్పందిస్తారో లేదు అని, సహకరిస్తారో లేదు అని. ఆటల్లో, ఇంట్లో అంటగిన్నెలు తోమడంలోనూ ఆడపడుచుల సహాయంతో ఆశ్చర్యం పొందింది ఆమని. అత్తారింటికి పాటలుంటే అత్తగారి పాటలు వింటుంటే లేని నిరాశ తిరిగి వచ్చింది ఆమెకి. అంటే ఆమె పాటలు పాడుకుంటుంటే అత్తగారు చాలా హాయిగా ఉంది ఇంట్లో అందరికి. తనకి మామగారి మాట సాయంతో, మంచితనం, భర్త ఇచ్చే భరోసాతో ఆమెకి ఆలోచనలే రావడం లేదు ఆమెకి. ఇంత మంచి మనుషులుంటారని, ఒకే కుటుంబంలో అందరూ మంచివారే, ఎలా ఉండగలిగారు వీళ్ళందరూ అంటే తను ఆలోచించిన విషయం వేరే ఉంది, ఇక్కడికి వచ్చాక అట్మాస్ఫియర్ మారింది అమ్మాయి అనుకుంటుంది. తానే అనవసరంగా పెదాలపై నవ్వుతూ వారిలో ఒకరిగా కలిసిపోవడానికి నిర్ణయించుకుంది ఆమెని. అంటే ఈ అటువైపు అత్తవారి వాళ్ళు ఎలా ఉంటారో మనకు అర్థం అవ్వదు. ప్రతి ఆడపిల్ల వెళ్ళాక కొత్త ఇంటికి వెళ్తుంది, అది అర్థం చేసుకో భయం ఇస్తూ ఉంటుంది. ఈ భయాలు పోవడం కోసం అని నేను ఒక చిన్న ఏంటంటారు స్టోరీ, అంటే ఒక మెసేజ్ ఇవ్వాలని. అమ్మ భయపడద్దు, ఆడపిల్లలు భయపడకండి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనకి అడ్జస్ట్ అయిపోతాం మనం, ఎందుకంటే వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారు మిమ్మల్ని. మన ఆడపిల్లల్ని మనం అత్తవారింటికి వచ్చారంటే అత్తవారి వాళ్ళు చక్కగా చూసుకుంటారు అని అనుకున్న ధైర్యం ఇవ్వాలని నేను ఒక చిన్న కవిత కింద రాశాను. ఇది ఏమ్మా అందుకోసమే కూడా, ఎందుకంటే మేము ఎలా ఉంటాం వాళ్ళకి తెలియదు పాపం, కానీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. ఎవరైనా అంతే అర్థం చేసుకుంటారు, ఆమెకు అనుగుణంగానే మనం ఉందామని అనుకుంటారు. అందువలన ఈ వచ్చే జనరేషన్లో ఆడపిల్లలు భయపడద్దు, పెళ్ళిళ్ళు చేసుకోండి, హ్యాపీగా సంసారం చేసుకోండి, హాయిగా ఉండండి అని చెప్పడానికి చెప్తున్నాను. చాలా చక్కగా ఉందండి. ఇంకా మరిన్ని మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలను మరియు ఇటువంటి మెసేజ్ ఓరియంటెడ్వి ఇలాంటివి మరిన్ని రాయాలి అని చెప్పేసి, మీరు అనుకున్న గోల్కి మీరు రీచ్ అవ్వాలి అని చెప్పేసి, అంటే ఏజ్ ఇస్ ఓన్లీ జస్ట్ నెంబర్ అన్నది కాబట్టి మీరు మీ ఆ ఉద్దేశంతోనే గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చేశారు. మీ టీవీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మా లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటే హాయిగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈరోజు ఒక రచయిత్రి గారిని కలిసాము. వారి మనసులోని మాటల్ని అక్షరాలుగా ఎలా చేర్చారు, అండ్ వాళ్ళకి ఫ్రీగా దొరికినప్పుడు బొమ్మలు వేయటం, ఇలా ఇటువంటి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా పక్కింటికి వెళ్ళి ముచ్చట్లు పెడతారు అనేవి ఎక్కువగా వింటుంటాం. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు, భిన్నంగా ఉన్నారనమాట. బోరు కొడితే, టైం దొరికితే ఒక తన మనసులోని మాటల్ని అక్షరాలుగా పెడుతున్నారు, బొమ్మలకి చిత్రాలు గీస్తున్నారు, వేస్ట్ మెటీరియల్తో కొన్ని బొమ్మలు తయారు చేస్తున్నారు. ఇలా రకరకాలుగా తను ఎంటర్టైన్ అవుతూ ఇతరులను ఎంటర్టైన్మెంట్ చేస్తూ వస్తున్నారు. ఎనీవే, ఇంకొక మంచి ఎపిసోడ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.